హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి స్పెషల్ మహారాష్ట్ర స్టైల్ బొబ్బట్లు. అందరికీ ఇష్టమే కదా, నాకు కూడా చాలా ఇష్టం. పూర్ణం తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు, బెల్లం, కొద్దిగా చక్కెర. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల స్టఫింగ్ దగ్గర నుండి పైన పొర దాకా. ముందుగా శనగపప్పును ఉడికించి తరువాత వాటర్ లేకుండా ఆ శనగపప్పును బెల్లం తురిమి మిక్స్ చేయాలి. తర్వాత షుగర్ యాడ్ చేసి శనగపప్పు బెల్లం మిక్స్చర్ని నెయ్యిలో ఫ్రై చేయాలి. ఈ మైదా పిండిని ఒక 3 hours ముందు తడిపి ఉంచుకోవాలి. మహారాష్ట్ర స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేయండి. మోదక షేప్లో అట్లా చేసుకుంటున్నాం మొత్తం. స్టవ్ను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. స్టవ్ స్లో పెట్టుకోవాలా? మాడిపోద్ది. డిఫరెంట్గా ఉంది. రేకు ఏంటిది? దొరుకుతుంది ఇది బయట? మన దగ్గర దొరకదు. ఎక్కడ తెచ్చినది? మహారాష్ట్ర నుంచి తెచ్చినావా? ఎంత పలుసు అంటే అంత పలుసుగా వచ్చేస్తుంది. పప్పు గింజ ఉండదు. పప్పు గింజ ఉందనుకో, ఈ గింజ ఈడొచ్చినాక వీడికి మొత్తం విరిగిపోతుంది. మరి ఇట్లా రాకుండా ఏం చేసినావు? గ్రైండ్ చేసినావు? అక్కడ గ్రైండర్లో పట్టించుకొచ్చినాం. 3 కిలోల పప్పు కదా, 1 కిలో అంటే అది కూడా ఎంత నానే పట్టిస్తాను. ఇక ఎక్కువ లూజ్ అయిందనుకో మిక్సీలో పట్టేస్తాను. ఏమి యూజ్ చేస్తాను? ఇదేనా? కిలో పిండికి 100 లక్షలు అవుతుంది. కిలో పప్పు, కిలో బెల్లం, కిలో పప్పు అన్ని కిలోనా? అన్ని కిలో. ఓకే. కిలో పప్పు, కిలో బెల్లము, కిలో పిండి. ఇక బెల్లం స్వీట్ వస్తలేదు కదా, ఇంకా చక్కెర కూడా చేస్తాను. చక్కెర కూడా ఇస్తాను. కేజీ పప్పుకి కేజీ బెల్లము, మళ్ళీ 1/2 kg పైన చక్కెర వేస్తాను. ఇంత ఫాస్ట్ చేస్తాం అసలు. ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ మహారాష్ట్ర? ఎక్కడ మహారాష్ట్ర? సోలాపూర్. సోలాపూర్. 2 తీర్లు. ఆ పేపర్ చూపెట్టినా? బటర్ పేపరా? బటర్ పేపర్. అంటే ఆయిల్ అనుకోకుండా ఉండడానికి బటర్ పేపర్. ఇప్పుడు అతుకుంటుంది కవరు. ఓకే, ఇది కవరు. ఇది బటర్ పేపర్ పెట్టేసి ఒక దానిపైన పెట్టేస్తాయి. ఇది అయితే ఇస్తున్నా కదా బయటికి, క్యాటరింగ్ వల్ల వేసేస్తాం. అన్నీ వేసేస్తాం. మంచిగా పలుసా అయితేనే పొగుతున్నాయి కూడా మంచిగా. ఇట్లా పొంగాలంటే ఏమైనా టెక్నిక్ ఉంటుందా? అంటే పిండి తడపడంలో అట్లా ఆయిల్ ఎక్కువ వేసి చేయాలి పిండి తడపడం? పిండి మాలిష్ ఎక్కువ చేయాలి. మసాజ్ చేయాలన్నమాట పిండికి బాగా. మసాజ్ చేసినాక పిండి తక్కువ పెట్టాలి, పప్పు ఎక్కువ ఉండాలి. ఓకే. ఎన్నైనా ఒక్కదాన్ని వేసేస్తాం. ఎక్కువ ఉంటే ఇక వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కొన్ని నైట్ చేస్తా, కొన్ని మబ్బులు నైట్ చేస్తా. వీటిలో అందరూ ఉంటాయి. ఇవి ఆవిరి కుడుములు. చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చిందా? వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.